బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కస్టడీలోకి తీసుకోగా తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ నిమిత్తం ఈ రోజే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుత కేసు విచారణకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. గెహ్లోట్ ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్ లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కస్టడీలోకి తీసుకోగా తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ నిమిత్తం ఈ రోజే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుత కేసు విచారణకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. గెహ్లోట్ ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్ లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కీమ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఇక ఈడీ మళ్ళీ సమన్లు జారీ చేసింది కైలాష్ గెహ్లోట్ కు. మరి వాళ్ళు ఇచ్చిన నోటీసుల ప్రకారంగా ఇవాళ మరి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటారా? చాలానే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈ అరెస్ట్ అందరూ అనుకున్నారు, ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా నిన్న ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు రావాలని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ కు నోటీసులు ఇచ్చింది. సో ఆయన కాసేపటి క్రితమే లిక్కర్ కేసులో ఈడీ విచారణ ముందు ఆయన హాజరయ్యారు. సో ఇప్పటికీ ఇదే కేసులో దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన పలువురు మంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే గత సంవత్సరం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఇప్పుడు స్వయాన రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్కి నోటీసులు ఇవ్వడం పట్ల చర్చనీయంగా మారింది. ఎందుకంటే ఈ లిక్కర్ పాలసీ కేసు 2021కి సంబంధించిన 21-22 సంబంధించిన కేసు. అప్పట్లో గత సంవత్సరం 2022 అక్టోబర్ నుంచి దాదాపు ఈ కేసులో 14 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. అందులో సౌత్ కు సంబంధించిన ముఖ్య బిజినెస్ మ్యాన్లతో పాటు సహిత రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అయింది. సో అందరూ అరెస్ట్ అయ్యారు. వాళ్ళ కొంతమంది విచారణ కొనసాగుతుంది, కొంతమంది అరెస్ట్ అయ్యారు, లోపల ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు. సో కానీ ప్రస్తుతం ఏదైతే గత వారం రోజులు చూసుకుంటే కవిత అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, ఇప్పుడు రవాణా శాఖ మంత్రికి నోటీసులు ఇవ్వడం. సో ఈ కేసులో ఎవరిని వదలట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా మీటింగ్స్ లో కానీ, ట్రాన్సాక్షన్ విషయంలో కానీ, డబ్బుల సరఫరా విషయంలో కానీ, ముడుపుల వ్యవహారంలో కూడా ఎవ్వరు ఒక చిన్న వ్యక్తి పాల్గొన్నా వారిని పిలుస్తున్నారు, విచారిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు తర్వాత. సో ఇప్పుడు ఈ రవాణా శాఖ మంత్రి ఈ రోజు పిలిచారు కాబట్టి పిలిచి ఆయన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఈ లిక్కర్ పాలసీ తయారు చేసే సమయంలో ముగ్గురుతో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీతో కూడిన ఒక అది సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ లిక్కర్ పాలసీ తయారు చేశారు. సో కాబట్టి అందులో ఈయన కూడా కైలాష్ గెహ్లోట్ కూడా ఒకరు ఉన్నారు కాబట్టి సో ఈయన పాలసీ మేకింగ్ విషయంలో ఏమన్నా ఈయన కూడా ముడుపులు అందాయా, లేకపోతే వాటికి సంబంధించిన వాళ్ళకు ఏమన్నా ఈడీ ప్రూఫ్ దొరికిందా, ఈ కేజ్రీవాల్, కవిత, మిగతా వాళ్ళని విచారణ సమయంలో ఈయన పేరు కూడా వాళ్ళు చెప్పారా అనే దానిపైన అందుకోసం ఈడీ ఆయన పిలిచి ఎంక్వైరీ చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. సో కాసేపటి క్రితమే ఆయన ఈడీ ఆఫీస్ లోకి వెళ్లారు. సో ఈ రోజు సాయంత్రం వరకు ఆయన విచారించే అవకాశం ఉంది. ఒకవేళ విచారణ సమయంలో ఆయన సరైన ఆధారాలు కానీ లేకపోతే ఎలాంటి ఆయన ఉన్న లిక్కర్ కేసులో ఉన్న పాత్ర ఏంది మొత్తం చెప్తే మాత్రమే ఆయన మరోసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ రేపు రాబోయే అవకాశం.